ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ పార్టీలు పెడతారు. కానీ వైసీపీ పార్టీ సిద్ధాంతాలు వేరని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ను పక్కన కూర్చోబెట్టినా వైసీపీ వాళ్లకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే వినాశనం చేస్తామని చెప్పడం దారుణం అన్నారు. వైసీపీ పార్టీ నినాదం రప్పారప్పా అని 5 ఏళ్లు అధికారులు ఇస్తే విధ్వంసం సృష్టించారని అనిత విమర్శించారు. అన్ని మాటలు వాళ్ళే, గుండుపోటు అన్నది వాళ్ళే, తర్వాత గొడ్డలిపోటు అన్నది వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చింది వాళ్ళే, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నది వాళ్ళే. ఆ రోజు పాపం సునీతమ్మని దగ్గర చేర్చి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఆవిడ్ని కూడా వాడుకొని ఆ రోజు అధికారంలో కూర్చున్న తర్వాత కనీసం సిబిఐ వాళ్ళని ఎంక్వైరీకి కూడా లోపలికి రానివ్వకుండా చేసి ఆ చెల్లి తాలూకా మనోవ్యాధనికి కారణమైన పరిస్థితి తెలీదా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడు తన ఇంట్లోని ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈరోజు బయటకు వచ్చి నా అక్క చెల్లెములు అని చెప్పి మాట్లాడితే ఆ రోజు ప్రజలు నమ్మారు. కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే అతని నైజాం గురించి నేను మాట్లాడుతున్నా. అతని మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అతని మీద అనేక అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అంటే అటు అయినప్పటికీ కూడా ఈరోజు బయటకు వచ్చి అతను మాట్లాడే తీరు చూస్తూ ఉంటే, అంటే కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు వినాశనం చేసి విధ్వంసం చేసి ఆఖరికి ఈరోజు మళ్ళా తిరిగి అదే నేచర్ని నేను కొనసాగిస్తానని డెలిబరేట్గా చెబుతున్న తీరుని చూస్తూ ఉంటే ఎస్ అనుకోవచ్చు, మీ పార్టీ సిద్ధాంతమే